లైఫ్లో ఎదగాలి, ఒక మంచి స్థాయికి రావాలి, నాకంటూ ఒక గొప్ప స్థానాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలనే కసి సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎపిసోడ్ని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. అందరికీ నమస్కారం. హౌ టు బి ఏ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనేటటువంటి సిరీస్లోని ఫస్ట్ మొట్టమొదటి ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, బిజినెస్ అంటే సినిమాల్లో మనకి చూపించినంత ఈజీ అయితే కాదు, అదేవిధంగా మనం బయట మాట్లాడుకునేంత కష్టం కూడా కాదు. సరైన సమయానికి సరైన నిర్ణయాన్ని తీసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు మీలో ఉంటే మీరు ఎటువంటి బిజినెస్నైనా సరే 100% సక్సెస్ఫుల్గా కొనసాగించగలుగుతారు. బిజినెస్ చేయాలనుకుంటున్న వాళ్ళైనా సరే, బిజినెస్ ప్రస్తుతం చేస్తున్న వాళ్ళైనా సరే. ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోతున్న 7 స్టెప్స్ని, అంటే 7 రూల్స్ని ఫాలో చేయగలిగితే ఖచ్చితంగా మీరు మీ బిజినెస్లోని రారాజులుగా ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను చెప్పేటటువంటి అంశాలన్నీ కూడా చాలామంది బిజినెస్ మ్యాన్స్ వాళ్ళ యొక్క అనుభవాల ద్వారా వివరించినటువంటి అండ్ పొందుపరిచినటువంటి ఎన్నో విషయాలు మీకు అర్థమవటం కోసం చాలా రకాలైన బుక్స్ని రిఫర్ చేసిన తర్వాత మీకు అర్థమైన భాషలోని మీకు వివరించడానికి మేము చాలా హార్డ్ వర్క్ చేసి ఈ వీడియోని మీ ముందుకు తీసుకొని వచ్చాం. ఈ వీడియో మీకు చూడటానికి కేవలం నిమిషాల్లో మాత్రమే ఉంది. ఈ నిమిషాల వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి ఈ వీడియో వెనకాల మేము చేసినటువంటి హార్డ్ వర్క్ అనేది కొన్ని వందల గంటలు. కాబట్టి ఈ వీడియోలోనే కాదు, ఈ ఎపిసోడ్ మొత్తంలో నేను చెప్పే ఏ మాటని కూడా, ఏ వర్డ్ని కూడా మీరు అస్సలు కొంచెం కూడా సిల్లీగా తీసుకోవద్దు. ఒకవేళ మీకు సిల్లీగా తీసుకునే మైండ్ సెట్ ఉంటే ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇది మీలాంటి టైం పాస్ గాళ్ళ కోసం చేస్తున్న వీడియో అయితే కానే కాదు. లైఫ్లో ఎదగాలి, ఒక మంచి స్థాయికి రావాలి, నాకంటూ ఒక గొప్ప స్థానాన్ని నేను ఏర్పాటు చేసుకోవాలనే కసి సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఎపిసోడ్ని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ షో. మనం చేస్తున్న లేదా చేయబోతున్న బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనం 7 రూల్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. సో రూల్ నెంబర్ 1, థాట్ అండ్ నాలెడ్జ్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎటువంటి బిజినెస్ అయినా సరే ఒక ఆలోచనతోనే మొదలవుతుంది, అంటే ఒక థాట్తోనే మొదలవుతుంది. కాకపోతే మనకు ఆలోచన మాత్రమే ఉంటే సరిపోదు, దాన్ని అమలు చేయగలిగిన నాలెడ్జ్ కూడా ఉండాలి. సో మనకు ఐడియా వచ్చింది బిజినెస్ చేయాలని, కాకపోతే ఆ ఐడియాని, అంటే ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలని కాస్త నాలెడ్జ్ అయినా మన దగ్గర ఉండాలి. అండ్ చాలామంది నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కదా, నేను బిజినెస్ స్టార్ట్ చేసి 100% సక్సెస్ అవుతానని చెప్తారు. అది చాలా ఫులిష్నెస్. ఎందుకంటే మీరు చేయబోతున్న వ్యాపారం మీద కనీస అవగాహన మీకు లేకపోతే ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు మీరు పతన స్థాయికి చేరుకోకపోతే నన్ను అడగాల్సిన అవసరం అయితే లేదు, చేరుకుంటారు. కాబట్టి మీరు చేస్తున్న లేదా చేయబోతున్న బిజినెస్ మీద కాస్తైనా నాలెడ్జ్ తెచ్చుకోండి. సో రూల్ నెంబర్ 2, ప్లేస్ అండ్ ప్లానింగ్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మనకి ఒక బిజినెస్ చేయాలని ఐడియా అయితే వచ్చింది, దాని మీద నాలెడ్జ్ అనేది మనం సంపాదించుకున్నాం. రూల్ నెంబర్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రూల్ నెంబర్ 2, ప్లేస్ అండ్ ప్లానింగ్. అవును, ఆ బిజినెస్ని ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్లానింగ్ మనకు ఉండాలి. అంటే ఎంత మంచి బిజినెస్ అయినా సరే పర్ఫెక్ట్ అయిన ప్లేస్లో పడకపోతే, అంటే సరైన ప్లేస్లో ఆ బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే అది ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. చాలామంది చాలా మంచి వ్యాపారాలు అనేవి స్టార్ట్ చేస్తారు, కాకపోతే అవి సరైన ప్లేస్లో ఎస్టాబ్లిష్ అవ్వకపోవడం వల్ల అవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి అనమాట. అండ్ మీ అందరికీ అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు వివరిస్తాను. ఒక గ్రామంలో అసలు ఎలక్ట్రిసిటీ అనేది లేదు, అంటే ఆ ఊరిలో అసలు కరెంట్ అంటే ఏంటో తెలియదు. అందరూ కూడా క్యాండిల్ లైట్స్, లైక్ కిరోసిన్ దీపాలు పెట్టుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఆ ఊర్లోకి ఒక 2 వ్యాపారస్తులు వచ్చారు. ఒక వ్యక్తి ఏమో ఎలక్ట్రికల్ బల్బులు, 20 వాట్స్ 40 వాట్స్ బల్బులు, ఒక హై ఎండ్ క్వాలిటీతో సూపర్ ఎక్సలెంట్గా ఒక మంచి షోరూమ్ని లాంచ్ చేసి ఆ బిజినెస్ని స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు కస్టమర్స్ కోసం. ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. అండ్ ఆ బల్బ్ షాప్ వైపు తిరిగి చూసిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అక్కడ అసలు ఎలక్ట్రిసిటీ లేదు, అంటే పవర్ లేదు. పవర్ లేనప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్ ఎవరు కొంటారు? కొనరు కదా. అయితే ఇప్పుడు అదే ఊర్లోకి ఇంకొక వ్యాపారస్తుడు వచ్చాడు. అతను ఏం చేశాడు, అతని కొట్టు పక్కనే, అంటే ఆ ప్రీమియం ఎలక్ట్రికల్ బల్బ్ షాపు పక్కనే ఒక చిన్న పచారీ కొట్టులాగా ఒకటి పెట్టేసేసి దాంట్లో క్యాండిల్స్ అమ్మడం స్టార్ట్ చేశాడు. సో అక్కడున్న జనాలందరూ కూడా ఒక్కసారిగా చాలా ఫ్లోటింగ్తోగా, అంటే ప్రతిరోజు కూడా క్యాండిల్స్ కొనుక్కెళ్ళటం అండ్ మ్యాచ్ బాక్స్ కొనుక్కెళ్ళటం చేస్తున్నారు. సో ఇంత ప్రీమియం బడ్జెట్తో పెట్టినటువంటి ఎలక్ట్రికల్ బల్బు షాప్ ఏదైతే ఉందో అది అస్సలు రన్ అవుతలేదు. జస్ట్ తక్కువ బడ్జెట్తో పెట్టినటువంటి క్యాండిల్స్ అండ్ మ్యాచ్ బాక్స్ బిజినెస్ మాత్రం ఆ ఊర్లో సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ 2 బిజినెస్లలో ఏ బిజినెస్ రాంగ్ అని మీరు అంటారు? రాంగ్ అని అనగలమా? ఎలక్ట్రికల్ బల్బు బిజినెస్
ఫెయిల్ అయిపోయింది కాబట్టి అది వేస్ట్ అని అనగలమా? క్యాండిల్ బిజినెస్ సక్సెస్ అయింది కాబట్టి అది బెస్ట్ అని అనగలమా? ఏది అనలేం. ఎందుకంటే ఎలక్ట్రికల్ బల్బు బిజినెస్ అనేది సక్సెస్ అవ్వలేదని చెప్పేసి ఆ బిజినెస్ని తప్పుపట్టలేం. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి బల్బు యొక్క ఆవశ్యకత అంటే అవసరం అక్కడ ఉండదు కాబట్టి అక్కడది పర్ఫెక్ట్ ప్లేస్ కాదు. ఇదే విధంగా మన బిజినెస్ అంటే మనం చేయాలనుకుంటున్న వ్యాపారాన్ని ఏ ప్లేస్లో ఎస్టాబ్లిష్ చేయాలి, ఏ ప్లేస్లో మనం స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మనకు ఉండాలి, సరైన ప్లానింగ్ మనకు ఉండాలి. అండ్ రూల్ నెంబర్ 3, క్వాలిటీ అండ్ పంచువాలిటీ. సో మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్నాం, స్టార్ట్ చేసేసాం, ఒక మంచి ప్లేస్లో పెట్టేసాం, అయిపోయిందా? అయిపోలేదు. ఇప్పుడు మనకి అసలైన టాస్క్ అనమాట క్వాలిటీ అండ్ పంచువాలిటీ. ఏ బిజినెస్ అయినా మీరు చూసినట్లయితే సరైన క్వాలిటీ లేకపోతే, సరైన టైమింగ్ సెన్స్ లేకపోతే ఆ బిజినెస్లు అనేవి ఎక్కువ కాలం మన్నికలో ఉండవు. అంటే ఎక్కువ కాలం అవి రన్ కావు. ఎంత హైయెడ్ ప్రమోషన్ చేసినా, మీ షాప్ ఎంత ఎక్స్క్లూజివ్గా అండ్ ఎంత ప్రీమియంగా ఉన్నా సరే, మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్లో క్వాలిటీ లేకపోయినా అండ్ మీకు టైమింగ్ సెన్స్ లేకపోయినా, టైమింగ్ సెన్స్ని మీరు పాటించకపోయినా ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు అదో పాతాళానికి వెళ్ళడం పక్కా. మీ దగ్గరకు వచ్చిన కస్టమర్కి కానీ క్లయింట్కి కానీ మీరు మాట మీద నిలబడరు, చెప్పిన టైంకి సరైన పని చేయరు, సరైన సర్వీస్ అందించరు అనే ఒక నెగిటివ్ మైండ్ థాట్ అనేది వాళ్ళకు వస్తే ఇంకా మీ బిజినెస్ అంతే సంగతి. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఒక్కడికి చేయకపోతే ఏమైందిలే మిగతా వాళ్ళకి చేద్దాం, ఒక్కడికి చేయకపోతే ఏమైందిలే మిగతా వాళ్ళకి చేద్దాం అని చెప్పేసి చాలామంది వాళ్ళ యొక్క కస్టమర్స్ని క్లయింట్స్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ దీనివల్ల చాలా అంటే చాలా పెద్ద నష్టం మీ వ్యాపారానికి జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ క్లయింట్ని ఏ కస్టమర్ని కూడా హర్ట్ చేయకూడదు. టైం అనేది ప్రతి వ్యక్తికి కూడా చాలా చాలా విలువైనది. ఎప్పుడు కూడా మన క్లయింట్ అండ్ మన కస్టమర్ యొక్క టైంని మనం వేస్ట్ చేయకూడదు. ఎక్కువసార్లు మన యొక్క ఆఫీసెస్ అండ్ మన షాప్స్ లేదా మన బిజినెస్ వ్యాపారాల చుట్టూ తిప్పించుకోకూడదు. ఎప్పుడైతే మనం ఒక టైంకి డెలివరీ అని చెప్పేసామో ఆ టైంకి మీరు పర్ఫెక్ట్ డెలివరీ ఇవ్వగలిగితే మీకన్నా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ మీ సర్కిల్లో ఎవరు ఉండరు. ఎప్పుడైతే మీరు టైం డెలివరీ అని పాటించారో ఖచ్చితంగా మీకన్నా అట్టర్ ఫ్లాప్ అయినటువంటి బిజినెస్ మ్యాన్ మీ సర్కిల్లో ఎవ్వరు ఉండరు. సో రూల్ నెంబర్ 4, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. సో మనం ఒక బిజినెస్ చేయాలనే ఆలోచన వచ్చింది, సరైన ప్లేస్లో పెట్టాము, సరైన క్వాలిటీ ఇస్తున్నాము, టైమింగ్ సెన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం రూల్ నెంబర్ 4 దగ్గరకు వచ్చేసాయి అనమాట. ఇదే మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్. మన బిజినెస్కి ఆయుపట్టు ఏదైనా ఉందా అంటే అది మార్కెటింగ్ అండ్ ప్రమోషన్. ఏ బిజినెస్ అయినా సరే సరైన ప్రమోషన్ అండ్ సరైన మార్కెటింగ్ అనేది జరగకపోతే ఖచ్చితంగా ఆ బిజినెస్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. అయితే కస్టమర్స్ దగ్గర నుంచైనా ఒక మార్కెటింగ్ అనేది జరగాలి, లేదా మీరు ఒక మార్కెటింగ్ ఏజెన్సీతో మాట్లాడుకొని మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేయించుకోగలగాలి. మన దగ్గర ఎంత క్వాలిటీ ఉందనేది ప్రజలకి తెలియాలి. మనం ఏ సర్వీసెస్ ఇస్తున్నాం అనేది ప్రజలకి అవగాహన ఉండాలి. సో మీ సర్వీసెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి ఒక మంచి ఏజెన్సీతో టైఅప్ అవ్వండి. ఈ మార్కెటింగ్లోనే 2 టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి. ఒకటి ఆన్లైన్ మార్కెటింగ్, ఒకటి ఆఫ్లైన్ మార్కెటింగ్. చాలామంది చేస్తున్నటువంటి ఒక పెద్ద పొరపాటు ఏంటంటే ఎక్కువగా ఆఫ్లైన్ మార్కెటింగ్ మీద ఫోకస్ పెట్టేసేసి ఉన్న డబ్బులన్నీ కూడా వేస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న జనరేషన్లో ఆన్లైన్ మార్కెటింగ్కి ఉన్నటువంటి క్రేజ్ ఎక్కడ లేదు. అండ్ దాదాపుగా చాలా బిజినెస్ అన్నీ కూడా సోషల్ మీడియా మార్కెటింగ్లోనే 100% సక్సెస్ఫుల్గా సాగుతున్నాయి. అండ్ నోట్, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనం రీసెంట్గా షాపింగ్ క్లబ్స్ అనే ఒక ఆన్లైన్ బిజినెస్ ప్రమోషన్ పేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా సోషల్ మీడియా మార్కెటింగ్ మీద డిపెండ్ అయి నడుస్తుంది. మీ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక మంచి క్రియేటివ్ కాన్సెప్ట్తోనే ఒక మంచి వీడియో అంటే అందమైన ఆకర్షణీయమైన వీడియోని అతి తక్కువ ధరలోనే మీకు అందించడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేస్తే నేను పూర్తి వివరాలు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఎంత పెద్ద బిజినెస్ అయినా సరే సరైన ప్రమోషన్ జరగకపోతే ఖచ్చితంగా అది అటర్ ఫ్లాపే అవుతుంది. ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్త వహించాలి. మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తిని మీరు హైర్ చేసుకోండి. ₹1 ఎక్కువైనా సరే సరైన మార్కెటింగ్ వే తెలిసిన వ్యక్తిని మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. సో తర్వాత మార్కెటింగ్ మార్గాలను రకరకాలుగా అంటే వినూత్నమైన రీతిలో మార్కెటింగ్ చేయడానికి ట్రై చేయండి. ఎప్పుడు చూడు అదే పాంప్లెట్లు, ఎప్పుడు చూడు అదే ఆటో మీద స్టిక్కర్లు, ఎప్పుడు చూడు అదే ఫ్లయింగ్ బోర్డులు కాకుండా ఇంకా క్రియేటివ్గా మార్కెటింగ్ ఐడియాస్ ఎలా చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, ఎలా ప్రజల్ని ఆకర్షించాలి, ఇలాంటి అనేక రకాల ప్రయోగాలు మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీ మార్కెటింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి మీ బిజినెస్ అనేది గ్రోత్ అవడం కూడా జరుగుతుంది. అసలు మార్కెటింగ్ ఎలా చేయాలి, ఏ విధమైన మార్కెటింగ్ చేయాలి, సో ఇలాంటి ఎపిసోడ్స్ కూడా మనం ముందు అయితే రాకపోతున్నాయి. సో ఇప్పుడు స్టెప్ నెంబర్ 4 అయిపోయింది కదా, స్టెప్ నెంబర్ 5లోకి అయితే వెళ్ళిపోదాం. సో రూల్ నెంబర్ 5, అట్మాస్ఫియర్ అండ్ అట్రాక్షన్. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నేను చాలా రకాల కంపెనీస్ని చాలా రకాల షాప్స్ని విజిట్ చేస్తూ ఉంటాను. కొన్ని షాప్స్లోకి కొన్ని కంపెనీస్లోకి వెళ్ళినప్పుడు ఒక ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని వెళ్దాం అని అనిపిస్తుంది. కొన్ని రకాల షాప్స్లోకి వెళ్ళినప్పుడు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్. చాలా రకాల షాప్స్ అండ్ కంపెనీస్లోని
చాలా చెత్త చెదారం అంతా కూడా కంపెనీ నిండా షాప్స్ నిండా పెట్టేసుకుని ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక రకమైన ఇరిటేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అనేవి క్లీన్గా లేకపోతే వస్తున్నటువంటి వ్యక్తి యొక్క మైండ్ సెట్ అనేది షఫల్ అవుతూ ఉంటుంది అన్నమాట. హ్యూమన్ సైకాలజీ ఏం చెప్తుందంటే ఒక మనిషి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఎప్పుడైతే ప్లెజెంట్గా ఉంటుందో తన యొక్క ఆలోచనలు కూడా చాలా ప్లెజెంట్గా అండ్ పీస్ఫుల్గా పాజిటివ్గా ఉంటాయన్నమాట. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎప్పుడైతే అన్క్లీన్గా ఉంటుందో ఖచ్చితంగా ఆ యొక్క షాప్ లేదా ఆ యొక్క బిజినెస్లో చాలా రకాల డిస్టర్బెన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చెత్త చెదారం నుంచి రిలీజ్ అవుతున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా పడుతుంది. అండ్ ఒక కస్టమర్ లేదా ఒక క్లయింట్ మన దగ్గర కూర్చొని ఉండడానికి కూడా అసలు ఇష్టపడడు. అండ్ ఎంత వీలైతే అంత తొందరగా బయటికి వెళ్ళాలని ఆలోచిస్తాడు. ఇలా బయటికి వెళ్ళాలని ఆలోచించిన వ్యక్తి ఎప్పుడు కూడా మన యొక్క కంపెనీని విజిట్ చేయడానికి అస్సలు ఇష్టపడడు. కాబట్టి మీ యొక్క కంపెనీ లేదా మీ యొక్క షాప్, మీ సర్వీసింగ్ సెంటర్ని ఖచ్చితంగా ఎప్పుడు కూడా ప్లెజెంట్గా, క్లీన్గా, ఫ్రెష్గా ఉంచుకోవడానికి ట్రై చేయండి. సో రూల్ నెంబర్ 6 చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, అప్డేటబుల్. చాలా రకాల కంపెనీలు డౌన్ఫాల్ అవడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు అప్డేట్ అవ్వరు. ఎందుకంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసామా, వెళ్ళిపోతుంది కదా అంటారు. మీరు వెళ్ళిపోతుంది అంటే అది ఇక్కడ నుంచో ఇక్కడికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఎప్పుడైనా సరే మనం అప్డేటెడ్గా ఆలోచించాలి. మనకు వస్తున్నటువంటి కాంపిటీషన్ మనం ఎలా తట్టుకోవాలి, మన బిజినెస్ని వేరే బిజినెస్ వాళ్ళు కాపీ చేస్తే మనం ఎలా దాన్ని ఫేస్ చేయాలి అనే ఒక ఆలోచన జ్ఞానం మనకు ముందుగానే ఉండాలి. ఎప్పుడు కూడా వెనకాల ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అవుతూ ముందుకు వెళ్ళాలి. రేపు ఇంకా కొత్తగా ఎలా చేయాలి అనేది ఎప్పుడు కూడా అప్డేటబుల్గా మన యొక్క ఆలోచన విధానం అనేది ఉండాలి. మన కాంపిటీటర్ ఏ విధంగా అయితే మార్కెటింగ్ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారో అంతకు మించిన మార్కెటింగ్ స్ట్రాటజీని మనం కూడా ఉపయోగించాలి. కాంపిటీటర్ ఏ విధమైన సేవలను అందిస్తున్నారో అంతకు మించిన సేవను మనం కూడా అందించాలి అనే ప్రయత్నం చేయాలి. కానీ ఉన్న దాంట్లోనే ఉండిపోదాం, ఉన్న దాంట్లోనే సంతృప్తి చెప్దాం, ఇలాంటి చేతకాని మాటలు చెప్పి మీ యొక్క చేసుకోవద్దు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మీ బిజినెస్ని అప్డేట్ చేస్తూ ఉండండి, డెవలప్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు కూడా ఒక కొత్త వినూత్నమైన రీతిలో ముందుకు వెళ్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ కస్టమర్స్ అండ్ మీ క్లయింట్స్కి ఒక ఫ్రెష్నెస్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, రూల్ నెంబర్ 7, కాన్ఫిడెన్స్ అండ్ హానెస్టీ. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎలాంటి బిజినెస్ అయినా చేయండి, మీ బిజినెస్ మీద, మీ బిజినెస్ కోసం మీరు తీసుకుంటున్నటువంటి ఆలోచనల మీద మీకు అనేది ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. వాడెవడో చెప్పాడు, వీడెవడో చెప్పాడు, వాడెవడో చెప్పాడు, వీడిది చెప్పాడు, వాడిది చెప్పాడని ఎవడో ఏదో చెప్పిన ఆలోచనలు విని పరిగెడతా ఉంటే ఖచ్చితంగా నువ్వు బొక్క బోర్లా పడటం ఖాయం. నువ్వు చేస్తున్నటువంటి బిజినెస్ ఏదైతే ఉందో, ఆ బిజినెస్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి 100% బాధ్యత వహించేది నువ్వు. నష్టం వచ్చిందా భరించేది నువ్వు, లాభం వచ్చిందా సంతోషించేది నువ్వు. కాబట్టి ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ సజెషన్ అనేది తీసుకోవడం వేస్ట్. తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, తీసుకోవడం వేస్ట్ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకేలాగా ఆలోచించలేదు. ఒక వ్యక్తికి ఒక మూవీ నచ్చినట్లు ఆ వ్యక్తికి ఇంకొక మూవీ నచ్చదు. అలానే ఒక బిజినెస్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్న నువ్వు నీ థాట్స్ని వేరే వాళ్ళకి షేర్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అది నచ్చకపోవచ్చు. సో అలాంటప్పుడు నీ థాట్ను నువ్వు మార్చుకుంటున్నావంటే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదని అర్థం. కాబట్టి నీ కంపెనీ కోసం, నీ వ్యాపారం కోసం నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని కాన్ఫిడెంట్గా నువ్వు చేయగలిగితే, చెప్పగలిగితే, ఈరోజు నువ్వు అన్నవాడే వాడు రేపు వావ్ అంటాడనమాట. సో అలానే మీరు చేస్తున్నటువంటి వర్క్లో మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో అదేవిధంగా అంత హానెస్టీ అనేది మీరు ప్లే చేయాలి. మీ కస్టమర్స్ పట్ల మీరు నిజాయితీని కలిగి ఉండాలి. ఖచ్చితంగా నిజాయితీ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే ఒక కస్టమర్ లేదా మీ క్లయింట్ని మోసం చేయాలని ఎప్పుడు అనుకోవద్దు. చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే బిజినెస్ అంటే వేరే వాడిని మోసం చేయటం అంటారు. కాదు, బిజినెస్ అంటే వేరే వాడి దగ్గర నమ్మకాన్ని పొందుకోవడం. మీరు చేస్తున్నది చీటింగ్ అని మీ క్లయింట్ లేదా మీ కస్టమర్ ఏదైనా ఒక రోజు తెలుసుకున్నాడంటే అతని ద్వారా వచ్చేటటువంటి నష్టం మీ కంపెనీ మొత్తాన్ని భూస్థాపన చేయగలదు. కాబట్టి మార్కెటింగ్ స్ట్రాటజీతో ఒక వ్యక్తిని ఎలా ఆకర్షించాలి, ఆ వ్యక్తితో ఎలా బిజినెస్ చేయాలి, మనం ఎలా లాభాన్ని పొందుకోవాలి, అతనికి ఎలాంటి సేవలు అందించాలనే ఒక మంచి ఆలోచనలు చేయగలిగిన సామర్థ్యం మీకు ఉండాలి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇది ఈరోజు ఎపిసోడ్ అనమాట. సో ఈ వీడియోలో మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి లేదా ఒక బిజినెస్ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి కావాల్సిన 7 రూల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మార్కెటింగ్. అసలు మార్కెటింగ్ అంటే ఏంటి, మార్కెటింగ్ని ఎలా చేయాలి, ఎలాంటి మార్కెటింగ్ స్కిల్స్ని ఉపయోగించాలి, ఒక కస్టమర్ని మన యొక్క సర్వీస్ వైపు లేదా మన యొక్క కంపెనీ వైపు ఎలా అట్రాక్ట్ చేయాలి, సో మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ను కూడా మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నా.
సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని కూడా కామెంట్ చేయొచ్చు. సో మరో రోజు మరో ఎపిసోడ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.